హాయ్ అండి అందరికీ. ఈరోజు మునగాకు పొడి చేస్తానండి. ఈ మునగాకు నేను రసంలో వేయటానికి, పప్పుల్లో వేయటం కోసం, ఆకు కోసం అని నేను ఒక కొమ్మను తీసుకొచ్చి పాతానండి. చాలా చక్కగా పెరిగింది. కానీ ఈ ఆకు సరిపోదు కాబట్టి నేను వేరే చెట్టు నుంచి ఆకు తీసుకొచ్చి కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. లాస్ట్ టైము ఇదే మొక్కకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఆకు చాలా ఎక్కువ వచ్చింది. దాంతో మునగాకు పొడి చేశాను. కొద్దిగా అయినా కూడా చాలా బాగుంది. ఇదిగోండి, ఈ కొమ్మనే నేను తీసుకొచ్చి పాతాను. పాతిన ఒక 1 వీక్కి నాకు చిగుర్లు రావటం స్టార్ట్ చేశాయి. ఇది మాకు వారానికి ఒకసారి నేను రసంలో వేసుకోవడానికి, పప్పుల్లో వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఈ పొడి చేయటానికి 3 స్పూన్లు ధనియాలు, 1.5 స్పూన్ జీలకర్ర, 15 వరకు ఎండుమిర్చి, వేరుశనగ పలుకులు, పచ్చిశనగపప్పు, గుండు మినపప్పు, నువ్వులు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు, అది కడిగి ఆరబెట్టుకున్నానండి ఆకుతో పాటు. వెల్లుల్లి ఒక 15 వరకు రెబ్బలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. అందులో 3 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని దోరగా వేయించి పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు 1.5 స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా దోరగా వేయించుకొని పక్క ప్లేట్లో తీసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఒక పిడికిలు తీసుకొని ఆయిల్ లేకుండా వేగించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత కాస్త పక్కకు జరిపి కాస్త నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఈ నువ్వుల నూనెలో కూడా వీటిని పూర్తిగా వేగించింది పక్కకు తీసుకోవాలండి. యాక్చువల్గా నేను తీసుకునేవి ఇప్పుడు వేరుశనగ గుళ్ళు అండ్ పచ్చిశనగపప్పు, మినపప్పు, నువ్వులు ఇవన్నీ కూడా పిడికిలి మోతాదులోనే తీసుకుంటున్నానండి. ఎందువల్లంటే నేను తీసుకున్న మునగాకుకు సరిపోయే క్వాంటిటీలో నేను తీసుకుంటున్నాను అనమాట. స్పెసిఫిక్గా ఇంత కొలత అని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే మా ఇంట్లో మేము తినటానికి ఏ రకంగా వాడుతున్నానో నేను అదే చెప్తున్నాను. నేను చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని అన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న చింతపండుని వేయించుకుంటున్నాను పచ్చిదనం పోయేంత వరకు. ఎక్కువ క్వాంటిటీలో మునగాకు పొడి చేసినట్లయితే చింతపండు వేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. నార్మల్గా కొద్దిగా చేసుకునేటప్పుడు అయితే చింతపండు వేయవలసిన అవసరం లేదండి. వేగించుకుని చింతపండు తీసుకున్న తర్వాత మునగాకుని వేసుకొని వేయించుకోవాలండి. ఇది నేను సాయంత్రమే కడిగి ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద. దీంతోపాటు కరివేపాకును కూడా ఆరబెట్టుకున్నాను. అది కూడా ఒక చిన్న కప్పుడు వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువేమి కాదు. ఈ రెండు కూడా పచ్చిదనం పోయి ఆకు పట్టుకొని మెదిపితే గుండు అయ్యేటట్టు చేయాలి. ఆ రకంగా వేయించుకోవాలండి. మునగాకు చక్కగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 బై 1 మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు ఈ 4ని మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ కూడా పిండిలో కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూపించిన విధంగా. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలండి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న మునగాకును వేసి మిక్సీ పట్టాలండి. అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా కాకుండా బరకగా ఆడించుకుంటే మంచిది, బాగుంటుంది. దీన్ని ఒక్క ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. అంటే మిక్సీ పట్టేటప్పుడు హీట్ తగులుతుంది కదా. బాగా చల్లారబెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని దీన్ని స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే చింతపండు ఉప్పు కలిసింది కాబట్టి స్టీల్ వాటిల్లో కంటే ప్లాస్టిక్ వాటిల్లో స్టోరేజ్ బాగుంటుందండి. ఇదిగోండి, మా మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని వేడివేడి అన్నంలో వేసుకొని నువ్వుల నూనె వేసుకొని తింటే అదిరిపోతుందండి టేస్ట్. చూడండి, మేము చేసిన వెంటనే కలిపేసి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ అండి.